ఓం హర హర శివ శంభో శ్రీ శివ శివ హర శంభో భక్తవ శంకర దేవా భవములననచగరావా హర హర శివ శంభో మా హారతి గైకొనుమా హర హర శివ శంభో మా హారతి గైకొనుమా. ఓం నమః శివాయ. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఏంటి అమ్మాజీ గారు ఎక్కడికి బయలుదేరారు అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు అయితే ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్కి అయితే బాజీ గారు నేను రైమంటూ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఎంతో దూరం కాదులేండి, కిర్లంపూడే దగ్గరే. మా తోటి కోడలు వాళ్ళ మేనకోడలు ఫంక్షన్ అనమాట అండి, అంటే అన్న కూతురుది. అదిగోండి పొట్టి పొడంకాయ ఉంది కదా, రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని తనదే ఫంక్షను. ఆ పొడవుగొన్న అమ్మాయి వాళ్ళ సిస్టర్ అనమాట. పెద్ద పాప పేరు లహరి, చిన్న పాప పేరు పావని. పావనిదే అండి ఫంక్షను. ఫంక్షన్లో అది వాళ్ళ మావయ్య వాళ్ళ ఫ్యామిలీ అండి, వాళ్ళది అంటే పావని వాళ్ళ మావయ్య ఫ్యామిలీ అనమాట. ఆ ఫోటో దిగేవాళ్ళు. ఇప్పుడైతే మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది కదా ఫంక్షన్. వెళ్ళగానే మేమైతే అక్షంతలు వేయడానికి వెళ్ళిపోయాం, బాబ్జీ గారు నేను. చూసేయండి, మేము వెళ్ళి వాళ్ళకి అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నాం. అదన్నమాట అండి విషయం. చెప్పాను కదండి, మా తోటి కోడలంటే తులసి. మీకు తెలుసు, చాలా వీడియోస్లో నేను తనని చూపించాను. తులసి వాళ్ళ మేనకోడలది ఫంక్షన్ అన్నమాట అండి. అదిగోండి తులసి మంచి హడావిడిగా ఉంది. వచ్చే వాళ్ళందరికీ ఆహ్వానం చెప్తూ, వాళ్ళకి బొట్లు పెడుతూ, అక్షంతలు ఇస్తూ. మరి మేనత్ అంటే ఆ మాత్రం బరువు బాధ్యత మొయ్యాలి కదండి. అందుకనే తనైతే అలా బిజీగా ఉందన్నమాట. ఇంకా చూడండి, ఎవరి హడావిడి వాళ్ళది, కోలాహలంగా ఉందన్నమాట ఫంక్షను. ఈలోపు అదిగోండి మళ్ళీ వాళ్ళ మామయ్య అత్తయ్య అయితే మళ్ళీ కొన్ని స్టిల్స్ దిగుతున్నారు. చెప్పాను కదండి, ఎవరి హడావిడి వాళ్ళది, ఎవరి సందడి వాళ్ళది, ఎవరి ఆరాటం వాళ్ళది. ఇకపోతే ముఖ్యంగా చెప్పాల్సింది, ఒక పాపను చూపించాను కదా ఎప్పుడుగో తినే అదిగోండి పిక్స్ కూడా దిగాం. తను నా ఫ్యాన్ అండి. ప్రతిరోజు లైవ్లో నన్ను పలకరిస్తూ ఉంటుంది. అనుకోకుండా అక్కడ కలవడం జరిగిందండి. ఇంకా అమ్మాయి చాలా హ్యాపీ అనమాట. తిను కూడా వాళ్ళది పేరవరం అన్నమాట. ఆంటీ అనేసి తనే వచ్చింది. వాళ్ళ మదరు తను వచ్చి నన్ను అయితే పరిచయం చేసుకున్నారు. ఎందుకంటే నన్ను వాళ్ళు చూస్తారు కానీ నేను వాళ్ళని చూడలేను కదా లైవ్లో. మరి వాళ్ళే నన్ను వచ్చారండి. వెరీ హ్యాపీ అనమాట. ఫస్ట్ టైం ఈ ఫంక్షన్లో అయితే చాలామంది నన్ను గుర్తుపట్టి చాలామంది పలకరించారండి. అయితే ఆ హడావిడిలో అన్ని వీడియోస్ తీయడం కుదరలేదులేండి. వీళ్ళు వచ్చేసి మా మావయ్య గారు, అత్తయ్య గారు అన్నమాట అండి. వీళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, చూసేయండి. మావయ్య గారు టైగర్ పెదరాయుడు చూసారా? అత్తయ్య గారు మావయ్య గారు బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారు. ఫంక్షన్ అయితే అదన్నమాట అండి. మాకు గోదావరి జిల్లాలో ఫంక్షన్స్ ఇలాగే ఉంటాయండి. చాలా హడావిడిగా, చాలా సందడిగా ఉంటాయి. మెచ్యూర్ ఫంక్షన్ అంటే మాకు బాగానే గ్రాండ్గానే చేస్తారండి. అదొక సరదా. ఆడపిల్లకి జీవితంలో మొదటి నుంచి ఫంక్షన్స్ బాగా జరిగితేనే అన్నీ జరుగుతాయని ఒక సెంటిమెంట్ కూడా ఉంటుందండి. ఇక హాయ్ చెప్తుంది కదా, తను నా గురువు, మా లిఖిత, నా యూట్యూబ్ ఛానల్ గురువు అన్నమాట. అది తినే అమ్మాయి అయితే మా చెల్లిగారు అమ్మాయి అండి, జ్యోతి. తినొచ్చేసి తులసి వాళ్ళ చిన్న వదిన. తినకైతే ఇద్దరు అబ్బాయిలేండి. పెద్దన్నయ్య గారు పాపదనమాట ఫంక్షన్. ఇది చిన్న వదిన. తను కేఎస్ఎన్లో లెక్చరర్గా చేస్తున్నారు సామర్లకోటలో. దేవి తంది కూడా మా ఊరేలేండి, తాటిపత్తే. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే, వదిన అంటూ చాలా ఇదేమండి. ఇది తినొచ్చేసి మా రాధా సుదీక్ష అండి, మా చిన్న తోటికోడలు గారు అమ్మాయి. తను మా చిన్న కోడలు, చిన్న తోటికోడలు అనమాట అండి. ఆ పొడుగు జడేసుకుంది కదా అమ్మాయి. సాయి అంటే తిను వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి ఈరోజు వచ్చిందండి మా సుదీక్ష. అందుకనేసి తనతో మాట్లాడుతున్నాడు. సాయి వచ్చి ఎప్పుడు వచ్చావు చెల్లి అని చెప్పేసి. ఇది ఇంకా ఫంక్షన్ అంటే మీకు తెలియదే ఉందండి, అంత హడావిడే. వీళ్ళు వచ్చి పావని ఫ్రెండ్స్ అనమాట, ఫోటో దిగుతున్నారు. ఆ లైట్ కలర్ గ్రీన్ శారీ కట్టుకుంది కదండి, ఆవిడే పావని వాళ్ళ మదరు, తులసి వాళ్ళ పెద్ద వదిన అన్నమాట. అదండి మొత్తం ఫంక్షన్ విశేషం. అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఫంక్షన్. ఎందుకంటే ఇప్పటివరకు బాగా ఎండలు కాసినాయా, ఈరోజైతే కూల్గా ఉందండి వాతావరణం. గట్టిగా చినుకులు కూడా పడ్డాయి అనుకోండి, పెద్దగా ఏమి కాదు, చాలా కూల్గా ఉందన్నమాట. ఇకపోతే మేము
బ్లెస్సింగ్స్ ఇచ్చేసాక కూర్చున్నాం. వాళ్ళకి కూర్చుంటే ఎక్కడ కుదురుతుందిలేండి. తను పావని వాళ్ళ పిన్ని కదా, మరి రిలాక్స్గా కూర్చున్నారా అంటారు ఎవరో ఒకళ్ళు వచ్చేసి. తను వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంది. ఇంకా అత్తయ్య గారు నేను అయితే అక్కడ కూలర్ పెట్టారండి. కూలర్ దగ్గర గాలి వస్తుందనేసి అక్కడ సెట్ అయ్యామన్నమాట మేము. మీకు తెలుసు కదా, అమ్మాజీకి స్వెట్ ఎక్కువ, గాలి ఎక్కువ కావాలని చెప్పేసి. ఇకపోతే స్టేజ్ మీద ఉన్నాడు మా తమ్ముడు అల్లుడు, మీకు తెలుసు కదా, మా చెల్లిగారు అల్లుడు, మా జ్యోతిని అన్నమాట. ఇందాక జ్యోతి భోజనం చేస్తుంటే కూడా చూపించాను కదా మీకు. వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వెళ్ళారండి. కానీ చెప్పాను కదండి, ఎవరి హడావిడి వాళ్ళది, ఎవరికి వాళ్ళకే టైం ఉండట్లేదు కదా. ఇప్పుడు అందరూ బిజీ 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 బిజీ. వాళ్ళు స్టేజ్ ఎక్కి నుంచున్నాక ఇంకా చాలామంది వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చేసి ఇంకా వాళ్ళ సైడ్కి ఉండిపోయారు. ఇకపోతే ఇంకా మాకు ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ భోజనాలకి 11:30కి 12కి తినమంటే ఎవ్వరూ తినరు. ఇంకా అప్పుడేనా అంటారండి. ఆ తర్వాత వచ్చేసి 1 గంట అయిందంటే మాత్రం ఊళ్ళో వాళ్ళు అప్పుడే వచ్చేస్తారు, చుట్టాలు అప్పుడే వచ్చేస్తారు. అంతా చాలా రష్ అయిపోతుందండి. చాలా ఆ టైంలో చాలా కంగారు కూడా వస్తుంది. ఫంక్షన్ చేసే వాళ్ళకి మెయింటెనెన్స్ ఎలాగా, ఎంతవరకు సరిపోతాయా లేదా అలా డౌట్ పడుతూ ఉంటుంది అనమాట. ఏంటంటే జనాన్ని ఒకేసారి ఉవ్వెత్తుగా జనాలు వచ్చేసేసరికి. కానీ మీకు తెలుసు కదా, లంచ్ అనేసరికి అందరికీ 1 గంటకే గంట కొడుతుందేమో మరి. చెప్పాను కదా, 12కి తినమంటే ఎవరు తినరు. 1 గంటకు మాత్రం ఎవరికాళ్ళే కంగారు పడిపోతూ ఉంటారు. మొత్తానికైతే ఫంక్షన్ అయితే బాగానే జరిగిందిలేండి. జ్యోతి రామకృష్ణ మా చెల్లి వాళ్ళ కూతురండి తన జ్యోతి, మా రామకృష్ణ అయితే మా పిన్ని కొడుకు, మా తమ్ముడు అండ్ అల్లుడు, అంటే చెల్లికి అల్లుడు కాబట్టి నాకు కూడా అల్లుడు. ఇకపోతే రామకృష్ణ బ్లెస్సింగ్స్ ఇచ్చేసాక అత్తయ్య గారికి వచ్చి కూర్చున్నాడు. ఈ లోపల మా ఈయన సురేష్ అండి, తులసి వాళ్ళ చిన్నాన్న కొడుకు, అక్క అంటూ వచ్చాడు. ఓకే, తను బిజీగా ఉన్నాడు, లేదంటే తను అసలు వదిలిపెట్టాడు అక్క అక్క అని చెప్పేసి. రామకృష్ణ అయితే అత్తయ్య గారి దగ్గర కూర్చొని నాకు ఫోటో తీయక్క అత్తయ్య గారితో అని చెప్పాడు. నేను షూట్ చేస్తానులే, నీకు పంపిస్తానన్నాను. తినొచ్చి మా ఆడబడ్స్ గారు అమ్మేసేసి, మీకు తెలుసు ఆ డ్రెస్ వేసుకున్న అమ్మాయి తన ఫ్రెండ్, తను కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తుందండి. లైవ్లో డైలీ నన్ను పలకరిస్తూ ఉంటుంది ఆంటీ అని చెప్పేసి. తులసి వాళ్ళ పెద్దనాన్నగారు మనవరాలు అన్నమాట తను. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుంచి. అందుకనేసి ఇంకా ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి, మనందరికీ ఎక్స్పీరియన్స్ అది. మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను, చుట్టాల దగ్గర బంధువుల దగ్గర నవ్వు వేరే ఉంటుంది, ఫ్రెండ్స్ కలిసినప్పుడు వచ్చే నవ్వు వేరే ఉంటుంది. చాలా స్వచ్ఛంగా ఉంటుంది, చాలా మనసులోంచి కడుపులోంచి నవ్వు వచ్చేస్తుంది అనమాట. అదేంటో తెలీదు, ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఎవరైనా సరే అలాగే బిహేవ్ చేస్తారు. నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను. అంతెందుకంటే మేము కూడా అంతే, ఫ్రెండ్స్ కలిసామంటే ఎందుకు నవ్వుకుంటామో కూడా మాకే తెలీదు. అందులో జోక్ ఉన్నా లేకపోయినా హ్యాపీగా నవ్వేసుకుంటాం. తర్వాత అనుకుంటాను, అవును కదా, ఇది కదా, ఈ నవ్వు కదా ఫ్రెండ్స్ దగ్గరే వస్తుంది కదా, ఇది మిగతా వాళ్ళ దగ్గర ఇంత మనస్ఫూర్తిగా నవ్వలేం కదా అనేసి నవ్వుతాం. కానీ రిలేటివ్స్ అన్న దగ్గర కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి, ఫ్రెండ్స్ దగ్గర అవేమీ ఉండవు. నేను అబ్జర్వ్ చేసింది అదే మీకు చెప్తున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇకపోతే వీళ్ళొచ్చి పాప తండ్రి పేరు కృష్ణ అన్నమాట అండి. ఆ బ్లూ ప్యాంట్ వేసుకుని పాప పక్కన కూర్చున్నాడు కదా, తన ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. ఎవరి బ్యాచ్ వాళ్ళదే. ఇకపోతే ఇంకా ఆడపిల్లలు అయితే ఫంక్షన్లో భలే ఉంటారు కదండి, పట్టుపావడాలు కట్టుకుని. నాకు చాలా ఇష్టం. అలా చక్కగా లంగా ఓణీలు వేసుకుని, వడ్డానాలు పెట్టుకుని, పాపిడి బిళ్ళలు పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటే చాలా ముచ్చటగా అనిపిస్తుందండి వాళ్ళని చూస్తే. నాకేమో ఆడపిల్ల లేదు, మీకు తెలుసు కదా. అదిగోండి ఇంకా హడావిడి. ఇంకా మా బాబ్జీ గారు అయితే అక్కడ అంటే మెయింటెనెన్స్ పనిలో కొంచెం బిజీగా ఉన్నారు. అదే చూసుకోవాలి కదండి, మరి దగ్గర వాళ్ళం అన్నాక. అయితే మా కృష్ణ అయితే అండి, ఇంకా పాప తండ్రి తులసి వాళ్ళ అన్నయ్య, ఎక్కడికి వచ్చినా సరే చాలా బాధ్యతగా ఉండి అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడండి మా కృష్ణ. తను మా చెల్లి తోటి కోడలు అన్నది ఎంత కూడా చూపించాడండి మా కృష్ణ. అంత మంచివాడు. అందుకని మా కృష్ణ పిలిస్తే ఎవరు రాని వాళ్ళంటూ ఉండరనమాట. ఇక వీళ్ళు వచ్చి తులసి వాళ్ళ మేనత్త గారి కోడలండి, బ్లూ శారీ. ఆ రాణి పింక్ శారీ అయితే సత్య, తులసి వాళ్ళ చిన్నాన్నగారు అమ్మాయి, వాళ్ళ పాప అనమాట. ఆ పాప అంటే నాకు చాలా ఇష్టం అండి. భలే భలే పోజులు ఇచ్చి మంచి మంచి ఫోటో స్టేటస్లో చూస్తూ ఉంటాను. నాకు తనంటే చాలా ఇష్టం అన్నమాట. ఇకపోతే కొంచెం హడావిడి కొంచెం తగ్గుతూ ఉందండి. భోజనాలు హడావిడి ఎక్కువ ఉంది, బ్లెస్సింగ్స్ హడావిడి కొంచెం తగ్గింది. కాసేపు కూర్చుంటానని చెప్పేసి తులసి వచ్చి మా దగ్గర కూర్చుంది. మధ్యలో ఉన్నది మా చిన్న తోటికోడలు నాగలక్ష్మి. ఆ వెండి పళ్ళం పట్టుకుని కూర్చున్నది తనే, తులసి మా తోటికోడలు. ఇటు సైడ్ ఉన్న ఆవిడ తులసి వాళ్ళ మదర్ అండి, మా భూలక్ష్మి పిన్ని. ఇకపోతే భూలక్ష్మి పిన్ని అంటే ఆ పేరులోనే ఉందండి. ఆవిడకి భూదేవంత ఓర్పు, చాలా మంచి ఆవిడ అన్నమాట అండి. ఇంకా
చెప్తున్నాను కదండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతే. తులసే మా కూతురు, వీళ్ళు వీళ్ళు బయట వాళ్ళు అని అస్సలు చూపించరండి. మమ్మల్ని కూడా సొంత కూతురులాగే చూస్తారు. ఆ పిన్ని, చిన్నాన్నగారు, కృష్ణ ఏంటి అందరూ కూడా. అందుకే మాకు కిర్లంపూడి వెళ్ళడం అంటే అంత సరదాగా ఉంటుందన్నమాట అండి. చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా మంచి వాళ్ళండి వాళ్ళు. అందరినీ ఒకేలాగా చూస్తారు. అది గొప్ప విషయం, ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్ళానని ఈ మాట చెప్పట్లేదండి, ఎప్పుడూ అంతే వాళ్ళు. ఇంకా మా కృష్ణ సరే అందరినీ అక్క అక్క అంటూ చాలా సరదాగా ఉంటాడు. చాలా బాగా కలిసిపోతారు. ఇంకా అదన్నమాట. ఇకపోతే మా తులసి మొయ్యలేకపోతుందండి, మా నాగలక్ష్మి తీసుకున్నదండి ఆ పళ్ళన్నీ. మళ్ళీ వెంటనే ఇచ్చేసింది. ఎవరో స్టేజ్ ఎక్కుతున్నట్టున్నారు, వెళ్ళి బొట్లు పెట్టాలి కదా అని చెప్పేసి నేను చెప్పాను, పోనీ తులసి కాసేపు కూర్చుంటుంది, నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళి చూడు అని చెప్పేసి. కానీ ఎవ్వరు తీసుకోవట్లేదంటే ఆ పళ్ళు. మా తులసి కంప్లైంట్ చేస్తుంది, కాసేపు తీసుకోండి అంటే ఎవ్వరు తీసుకోవట్లేదు అక్క అని చెప్పేసి. మొత్తానికి కొంచెం ఫంక్షన్ హడావిడి తగ్గింది. తర్వాత నేను వచ్చి చెప్పాను కదండి, లహరి అంటే ఫంక్షన్ అయిన వాళ్ళ పాప వాళ్ళ అక్క అనమాట. తను మా లిఖిత, వీళ్ళిద్దరూ ఈసారి కెమెరామెన్ దగ్గర కెమెరా తీసుకుని ఫొటోస్ ఎలా వచ్చినాయా అని చెక్ చేస్తున్నారు. మొత్తానికైతే ఫంక్షన్ హడావిడి తగ్గిందండి. అది ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు నా చిన్న కొడుకు. ముఖ్యమైన వాళ్ళందరం మాత్రం ఉన్నాము, మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. ఇదిగోండి పాప తల్లి ఇప్పుడు తింటుంది. ఇప్పుడు టైం 3 అయిపోయింది, తను ఇప్పుడు తింటుంది. మేమందరూ కలిసి కూర్చున్నాం. దేనికోసమా అనుకుంటున్నారా? అసలైన విశేషం ఇంకోటి ఉన్నదిలేండి. అది వచ్చేసి తులసి వాళ్ళ అమ్మ, చెప్పాను కదా భూలక్ష్మి పిన్ని అని చెప్పి. భూలక్ష్మి పిన్నికి చిన్నాన్నగారు, ఆయన పేరు వీరభద్రరావు గారండి, భద్రం చిన్నాన్న అంటామే. భద్రం చిన్నాన్నగారికి మేమందరం కలిసి షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని అయితే చేయాలనేసి వాళ్ళు సంకల్పించారండి. ఆ విషయం ఏంటంటే, ఫంక్షన్ మళ్ళీ చేయొచ్చు, కానీ తల్లి ఇక్కడ అమ్మ గురించి మనం ప్రస్తావించుకోవాలి. భూలక్ష్మి పిన్ని అంటే భూదేవి లాంటిదని చెప్పాను కదా. అమ్మ ఏంటంటే మళ్ళీ ఫంక్షన్ చేస్తే మళ్ళీ వాళ్ళ అబ్బాయికి ఖర్చు అవుతుందని చెప్పేసేసి, ఎందుకు మన వాళ్ళందరూ ఉన్నారు కదా, మళ్ళీ సపరేట్గా ఇంకొకసారి ఎందుకు అని చెప్పేసేసి ఆ కార్యక్రమాన్ని అయితే ఇదే రోజు చేయడం జరిగిందన్నమాట అండి. చెప్పాను కదండి, తల్లి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. ఇకపోతే మేమందరం ఉన్నాం. ఇంకా మీకు తెలుసు కదా, అమ్మాజీకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని చెప్పేసి ఐస్ క్రీమ్ వచ్చేసింది. అమ్మాజీ అయితే తినేస్తుంది. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈ వీడియో అయితే రేపు వస్తుందండి. దాంట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, వీళ్ళకేనన్నమాట. షష్ఠి పూర్తి కార్యక్రమం చేసేది భూలక్ష్మి పిన్ని, భద్రం చిన్నాన్నగారికి. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు ఈ వీడియోతో కలుద్దామండి. ఉంటానండి, బాయ్ అండి.